నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము. అందులో మొట్టమొదటి వివేక పంచదశి లో ఒక 5 చాప్టర్స్ ఉన్నాయనుకున్నాం కదా! మొట్టమొదటి తత్వ వివేకం, రెండోదేమో మహాభూత వివేకం, మూడోది వచ్చేమో పంచకోశ వివేకం, తర్వాత నాలుగోది ద్వైత వివేకం మాట్లాడుకుంటున్నాము. అసలు 2 టాక్స్ అయిపోయినట్టున్నది. ఇది థర్డ్ టాక్. అసలు ఎంత వండర్ఫుల్ అంటే అసలు అంతా తెలిసినట్టే కదా అనిపిస్తుంది. అంటే అద్వైత వేదాంతం అంటే ఏంటి? ఉన్నది ఒకటేను, ఇన్ని లేవు, అన్ని చోట్ల ఆ ఒకటే ఉందని చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అందరూ అదే అంటుంటారు కదా, భగవంతుని నిరాకారం, అంతా వ్యాపించున్నాడు, సర్వాంతర్యామి అది అని. మరి దానికి అంటే ఇప్పుడు విషయం ఏంటి? టాపిక్ చిన్న ఇదే ఆ ఒక్క సెంటెన్స్ చూస్తే అంతా వ్యాపించి ఉన్నాడనే వాళ్ళకు అందినటువంటి, వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి మంత్రం కూడా అయి ఉండొచ్చు. కానీ దాన్ని విచారణ చేసి దాన్ని విమర్శపూర్వకంగా అంతా అర్థమయ్యేట్టు చెప్పటం అనేది, అది అసలు వాళ్ళ ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒక 1000 సంవత్సరాల నాడో ఇంకా ముందో వాళ్ళ మేధాశక్తికి అసలు వండర్ఫుల్ అనమాట. ఈరోజు కొన్ని పదాలు వాడారు. ఏం పదాలు వాడారు? ఫస్ట్ సాక్షి జ్ఞానం అని వాడారు. తర్వాత రెండోది వృత్తి జ్ఞానం అని వాడారు. సాక్షి జ్ఞానం అంటే ఏంటి? సాక్షి చైతన్యం అంటాడు. అంటే ఏంటి? ప్యూర్ కాన్షియస్నెస్. మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, సత్తని, అది ఉన్నది, అది సర్వత్రా వ్యాపించున్నది. కాకపోతే దాంట్లో నుంచి ఒకటి రిఫ్లెక్ట్ అయింది అంటాడు. ఏంది రిఫ్లెక్ట్ అయింది? ఒక ఆలోచన, ఒక వృత్తి రిఫ్లెక్ట్ అయింది. ఈ రిఫ్లెక్ట్ అయిన వృత్తి ఇంకొక దాన్ని చూసింది. అంటే ఏంటి? ఈ రిఫ్లెక్ట్ అయినది విశేషమే, ఆ చూసిన దాన్ని విశేషమే. ఇప్పుడు అంతకుముందు మాట్లాడారు కదా, సామాన్యము విశేషము అని. సామాన్యం అంటే సర్వత్రా ఉన్నది అంటే మనం మాట్లాడుతున్నది కానీ ఇంకోటి కానీ అంతా ఉన్నదంతా ఒకటే, సర్వత్రా వ్యాపించింది. కానీ ఇప్పుడు నా నోట్లో నుంచి మాటలు వస్తున్నాయి చూసారా, ఇది విశేష జ్ఞానం. ఈ విశేష జ్ఞానం అంటే వృత్తి, ఒక ఆలోచన వచ్చింది, ఆయన చెప్పిన ఆలోచన అర్థమైంది, ఆ ఆలోచన నోట్లో నుంచి వస్తుంది. దీనికి ఆయన ఏం పదాలు వాడారు ఇక్కడ? ప్రమాణం, ప్రమేయం అని పదాలు వాడారు. ఆ ప్రమాణం, ప్రమేయం, ప్రమాత అని మాట్లాడారు. ప్రమాణం అంటే ఏంటి? అసలు నీకు జ్ఞానం నీ మనసులో ఉందా? ఈ జ్ఞానం లేకముందే అంతకుముందే ఉన్నదా? అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్ అని కళ్ళు మూసుకొని తలుచుకున్నాము. హైదరాబాద్ అనే విషయం మన మనసులో లేకపోతే నాకు హైదరాబాద్ ఎలా తెలుస్తుంది? అంటే ఏంటి? హైదరాబాద్ అనేది ఆల్రెడీ నా మనసులో ఉన్నది కాబట్టి నేను హైదరాబాద్ని చూడడం జరుగుతుంది అంటాడు. అంటే ఏంటి? ఇప్పుడు మాట్లాడుతున్నాము, ఒక మైక్ ఉంది, ఆ మైక్ని ఎవరు చూస్తాము? నా కంటితో చూశాను అంటే నేను ప్రమాణం, నా కంటితో చూశాను. చూసిన తర్వాత ఓహో ఇది మైక్ కదా, ఇది మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అనుకున్నాము. అట్లా అంటే ఏంటి? ప్రమాణం, ప్రమేయం, ప్రమాత అంటే చూసేవాడు ప్రమాత, చూసేదాన్ని నేను. ప్రమాణం అనేది జ్ఞానం, నాలెడ్జ్. అంటే నా మనసులో ఓహో ఇది మైకు, ఇది మాట్లాడటానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం నాకు తెలుస్తుంది అనమాట. అట్లా దీన్ని 4 రకాలుగా దీన్ని సైకిల్ అంటాడు. అంటే ఏంటి? ఒక విషయం ఉంది, కంటితో చూడటము, అది తెలుసుకోవటము, తర్వాత అది చూసిన తర్వాత ఓహో దాని పని అయిపోయింది అనుకో, మళ్ళీ నెక్స్ట్ వర్క్ వెళ్ళిపోవటం అనమాట. అంటే మరి భగవతత్వంలో మరి ఇన్ని ఎక్కడి నుంచి వస్తాయి అని అంటారు. పరమాత్మ తత్వంలో ఉన్నవి 4, ప్రపంచంగా ఉన్నవి 4. కాకపోతే ఏంది? ప్రపంచంలో రకరకాలుగా ఉన్నాయి. భగవంతుడి తత్వానికి సంబంధించింది ఒకటిగానే ఉంది, ఒకే అనుభవంగా ఉంది అంటాడు. ఆ తర్వాత ఇంకేం పదం వాడారు? అన్వయ వ్యతిరేకం అనే పదం వాడారు. ఏంటి అన్వయ వ్యతిరేకం అంటే? ఇప్పుడు ఈ వృత్తులు ఇవన్నీ అంటే ఏంటి? అసలు ప్రపంచం, నువ్వు అద్వైతం అంటున్నావు కదా, మరి అసలు ఈ ప్రపంచం ఉందా అంటాడు. ఆయన ఏమంటాడు అంటే ఏంటి? ఉన్నది కాదు, నువ్వు ఏ రకంగా చూస్తే ఆ రకంగా ఉంది అంటాడు. దానికి ఉదాహరణ ఏమిస్తాడు? వాటర్ ఉంది, వాటర్లో సముద్రం ఉంది, సముద్రంలో అలలు ఉన్నాయి, అలలో నీటి తుంపర్లు ఉన్నాయి. నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళేసి నువ్వెవరు అన్నారనుకో, సముద్రం ఏం చెప్తుంది? సముద్రం ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ వాటరు. కానీ సముద్రం అనేది మళ్ళీ దాని వృత్తిగా ఆలోచిస్తే అది డిఫరెంట్గా ఉన్నట్టే ఉంది కదా. అంటే ఈ వృత్తులన్నీ ఎక్కడున్నాయి అని కనుక చెప్తే దానికి ఏం చెప్తానంటే, అన్వయ వ్యతిరేకం అంటే నీ అన్నిటికీ మూలం ఏమిటయ్యా అంటే నీ మనస్సు, నీ ఆలోచనేనయ్యా అంటాడు. అంటే నీ ఆలోచనలో కనుక అది లేకపోతే, నీ జ్ఞానంలో అది లేకపోతే నీకు అది తెలిసే విశేషమే లేదు కదా. ఎక్కడో దూర ప్రాంతాల్లో మనుషులు ఉంటారు, ఆ వార్త వీళ్ళకి చేరడానికి కూడా చాలా రోజులు పడుతుంది. ఈ మధ్య ఇంత జరిగిపోయింది, నీకు తెలిసేటప్పటికే ఒక 10-15 రోజులు అయిపోయింది. మరి 10-15 రోజులు నువ్వు ఆ విషయాలు ఏం పట్టించుకోలేదుగా, మామూలుగానే కంఫర్టబుల్గా ఉన్నావుగా. అంటే అది తెలియనంత వరకు నీకేం సమస్యగా లేదు, తెలిసిన తర్వాతనే సమస్య అయిందంటాడు. అందుకని ఇంకా ఏం చెప్తాడు? భగవత్ సృష్టిలో మానవుడు అనేవాడితో సమస్య లేదు, మానవుడు ధరించినటువంటి పాత్రలు నీ మనసులో ఉన్నవి. అంతేగా, నిన్న మాట్లాడుకున్నాం కదా, స్త్రీ ఉంటే అన్నీ ఏ రకంగా చూస్తే ఆ రకంగా స్త్రీ కనపడుతుంది అని. అంటే ఏంటి? దృష్టి ఏంటి? అల్టిమేట్ ఏంది?
నీ మనసే అన్నిటికీ మూలం అంటాడు. మళ్ళీ ఈ మనసు కనుక తీసేస్తే ఉండేదంతా పరమాత్మ జ్ఞానమే అంటాడు. మరి మనసు తీసేసామని నీకు ఎలా తెలుస్తుంది? నిద్రలో లేదుగా నీ మనసు. మళ్ళీ స్వప్నంలో కూడా మనసు ఉంది, అంతే కదా. మంచం మీద పడుకుంటాము, కింద పడతాము. పడ్డప్పుడు ఏమయ్యా పడ్డావా అంటే జస్ట్ కలలో లేలేవయ్యా అంటాం. అంటే కలలో కూడా మనకు కొంత తెలుస్తుంది, కానీ నిద్రలో మనకి తెలియదు అనమాట. అంటే ఏంటి, అందుకని ఏమంటారు, ఆ నిద్ర లాంటి సమాధి స్థితి ఉందనుకో, అన్నీ ఉంటాయి. అంటే వాటన్నిటి మీద ఉపేక్షగా ఉంటూ పని అంటూ జరపటమే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఏంటి, బంధం వచ్చి మన మనస్సు, మన ఆలోచనే. అంటే ఆలోచనని తిప్పుకోవాల్సింది కూడా మళ్ళీ ఎవరు, మనమే కదా. మనం ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో కనిపిస్తుంది. అవతల వాళ్ళు మంచివాళ్ళు కాదు అనే దృష్టితో చూస్తే వాళ్ళు మంచివాళ్ళుగా కనపడరు. అయ్యో పాపం పోనీలే, వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా, వాళ్ళకి తెలియదులే అనే దృష్టితో చూస్తే మనకి ఆ దృష్టిలోనే కనపడుతుంది. మరి అలాంటప్పుడు మనం బాధపడుతూ కూడా ఇవన్నీ సహించాలా అని అనొచ్చు. బాధపడుతూ సహించాలని ఎవరు చెప్పరు. నీకు ఎంతవరకు ఇబ్బందికరంగా ఉండగలుగుతావో అంతవరకు ఉండగలగడం. కాకపోతే నీకు తెలిసింది ఏంటి, ఈ సృష్టి అంతా నాదే కదా. పరమాత్మ సృష్టిలో ఇవన్నీ ఏం లేవు కదా. పరమాత్మ సృష్టిలో పంచభూతాలు వ్యక్తమయ్యేటి జరిగినాయి, పంచకోశాలు ఇవన్నీ ఉన్నాయి తప్ప. ఇప్పుడు మానవ సృష్టిలో ఈ తగిలించుకున్న ఆస్తులు, హంగామాలు, మనుషులు, ప్రయాణాలు అంతా మనమే కదా. మన ఇష్ట ప్రకారమే మనమే తయారు చేసుకున్నాం కదా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, మన మనసులో ఉన్నటువంటి మన జ్ఞానమే అంటాడు. ఈ మనసులో ఉన్న జ్ఞానం, దానికే మళ్ళీ ఏం చెప్తారు, అందరికీ తెలిసింది, వృత్తులు, వాసనలు, సంస్కారాలు అంటాడు. వాసన కనుక యాక్షన్లోకి వస్తే వృత్తి, మళ్ళీ లోపలికి తీసుకుంటే వాసన. ఈ వాసన సంస్కారాలకు అనుగుణంగానే మనిషి తన కోరికలను పెంచుకుంటూ దాన్ని చూడడం జరుగుతుంది అని ఆల్మోస్ట్ 9 సంవత్సరాల నాడే ఈయన విద్యారణ్య స్వామి వారు చెప్తున్నారు. దీనికి మరి మార్గం ఏంది అంటే, సముద్రంలో ఇప్పుడు చెప్తున్నాడు కదా, వాటర్లో ఉన్న సముద్రం నువ్వెవరు అంటే, నేను జలం అంటే జలమేను, లేకపోతే సముద్రం అంటే సముద్రమేను, అలలు కూడా నాలోనే ఉన్నాయి అనేటువంటి భావనలు అది ఉంది కదా. అట్లాగే మనం కూడా ఏంటి, ఉన్నదంతా బ్రహ్మ భగవతత్వమే అనేటువంటి బ్రహ్మాకార వృత్తిలో కనుక ఉంటూ అంతా అది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయం కనుక ఉంటే చిన్నగా ఈ మనం తయారు చేసుకున్నటువంటి మన ఈ వాసనలు, సంస్కారాలన్నీ వెళ్ళిపోతాయి. దానికే ఆయన చెప్తున్నాడు, శ్రవణం, మననం, నిధిధ్యాస అంటే సాధ్యమైనంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంతా భగవతత్వం అనేటువంటి ఆ సత్ అనేటువంటి విధానాన్ని ప్రతి ఏరియాలో, ప్రతి చోట, అని చూడడం, చేస్తూ ఉండడం అనేది. అంటే ఏంటి, ఆ సాక్షి జ్ఞానంతో మన వృత్తి జ్ఞానాన్ని కలుపుకుంటూ పోతే మన వృత్తి జ్ఞానం లేకుండా అయిపోయి మన సాక్షి జ్ఞానంలోనే ఉంటాము అని ఈ టాపిక్లో ఆయన చెప్పారు. నమస్తే. రేపు ఏం చెప్తారో చూద్దాం.